లూకా రాసిన శుభవార్త 1వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. మళ్ళీ అందరం కలిసారు. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. కొన్ని నాతో చెప్పండి అందరూ. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, మనం ఎన్నో రోజులుగా ప్రతి ప్రభు దినాన ప్రభువును ఆరాధించుట యొక్క ప్రాముఖ్యతను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆరాధించేవారే ఆత్మల ఐశ్వర్యవంతులు. స్తుతించేవారే దేవుని ప్రసన్నతను, కాంతిని పొంది ఆశీర్వదింపబడతారు. అందుకొరకే ప్రత్యేకంగా ఆరాధన సమయాన్ని మనం కలిగి ఉంటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో భక్తులెల్లరూ ప్రభువును ఆరాధించి ఆయనను ఘనపరిచి తమ జీవితాలలో ఇహపర ఆశీర్వాదాలను సంపాదించారు. మరి దేవుని ఇంటికి వచ్చిన సహోదరి, సహోదరుడా, నువ్వు ప్రభువును ఆరాధిస్తున్నావా? ఆయనను ఘనపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన జీవితం అంతటిలో ఆయనకు మొదటి ప్రాధాన్యతనిస్తూ మహిమపరుస్తూ ఉన్నామా? అది మనకెంతో దీవెన. ఇట్టి స్థితి గల వారు ధన్యులు అన్నాడు. ఆయన మనకు దేవుడై ఉంటాడు, మనల్ని నడుపుతాడు, సహాయపడతాడు. మన జీవితంలో ఎన్నో అద్భుతాలను మనం చూడగలిగే వారంగా ఉంటాం. మనం చదువుకున్న లేఖన భాగంలో యేసు తల్లి అయిన మరియా ఆయనను ఆరాధించే ఘటన, ఆ సంఘటన. ఆమె ఏమంది? నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది అని. అదే ఆరాధన. నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ఎందుకు? ఆయన ఈ దీనురాలి లేదా ఈ దాసురాలి దీన స్థితిని కటాక్షించెను అని చెప్పింది. 47వ వచనం చదవండి. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించాడు. మొదటిది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. ఎందుకంటే రక్షణ ఇచ్చాడు. మూడవదిగా, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేసెను. అందుకే నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది అని చెప్తా ఉంది. ఈనాడు మన ప్రాణం ప్రభువును ఘనపరుస్తూ ఉందా? ఇక్కడ ఎంత ఆశ్చర్యం అంటే, అటు ఎలిజబెత్ గొప్ప కార్యాలను పొందుకుంది. ఆమె బంధువురాలు ఎలిజబెత్, మరియ బంధువురాలు. అలాగే మరియ కూడా గొప్ప కార్యాలను పొందుకుంది దేవుని ద్వారా. ఈ ఆరాధనలో దాదాపు 4 పాల్పొందారు. ఒకరు మరియా, రెండోరు ఎలిజబెత్, అలాగనే వారి గర్భములలో ఉన్న శిశువులు. ఎలిజబెత్ గర్భంలో ఉన్న గొప్ప ప్రవక్త అయిన యోహాను, అలాగే గొప్ప రక్షకుడు మన దేవుడు మరియమ్మ గర్భంలో ఉండి ఆ ఆరాధనలో ఆనందించినటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఆరాధన ఎంత అద్భుతం!
అందుకే ప్రతి ప్రభుదినం మనం తప్పక ఆత్మవశులమై పరవశులమై ప్రభువును ఆరాధించాలి, ఘనపరచాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశానన్నాడు. ఊహించలేని మేలులు ఆత్మ సంబంధంగాను అలాగే భౌతికంగాను ఇహపరములలో కూడా దేవుడు మనకు ఆశీర్వాదాలనిచ్చి మనల్ని బలపరుచున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. అందుకని మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఘనపరచాలి. అన్నిటికంటే ముఖ్యంగా మన ఆత్మ మన రక్షకుడైన దేవుని యందు ఆనందించుతున్నదన్నాడు. ఒకప్పుడు పాపంలో ఆనందించాం. పాప ఫలితం మరణమే. పాపము వలననే శాపం, పాపము వలననే రోగం, పాపము వలననే ఆవేదన, పాపము వలననే అశాంతిని సంపాదించుకున్నాం. పాపములో ఆనందించే వ్యక్తి తాత్కాలికంగానే ఆనందిస్తాడు, కానీ దాని పర్యవస్థానం అశాంతి, దుఃఖము, బాధ, వేదన తప్ప మరేమీ ఉండదు. అందుకే పాపము నుండి మనల్ని విడిపించుటకు ప్రభువైన దేవుడు రక్షకుడిగా వచ్చి మన ఆత్మలో కార్యం చేశాడు. పాపులము అని ప్రభు ఎదుట ఒప్పుకొని రక్షణ పొంది మన రక్షకుని యందు ఆనందిస్తున్నాం. ఆ రక్షకునిలో ఆనందించేవారే ఆత్మసత్యాలతో ప్రభువును గణపరుస్తారు, తమ ప్రాణముతో ఆయన్ను గణపరుస్తారు. ఒక్కరే కాదు, అందరూ కలిసి గణపరచాలని కోరుకుంటూ ఉంటారు. చూడండి, దావీదు కూడా రక్షణ పొందిన తర్వాత, ప్రభువుని ఎరిగిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు? కీర్తనల గ్రంథం 34వ కీర్తన, కీర్తనలు 34 మొదటి నుంచి సాయం చేయండి. సన్నతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోటనుంటుంది. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషిస్తారు. నాతో కూడి అంటే నేను గణపరుస్తున్నాను యెహోవాను, నాతో కూడి యెహోవాను గణపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదుమన్నాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానన్నాడు ఆయన. దావీదు తన పూర్ణ హృదయంతో యెహోవాను గణపరిచాడు. మీరు కూడా రండి, నాతో కూడా యెహోవాను గణపరచుడి అని చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడు తన ప్రాణంతో? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవకము అన్నాడు. ఆయన పరిశుద్ధ నామాన్ని, ఆయన ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మయందు ఆనందిస్తూ, అక్కడ మరియే కాదు, ఇక్కడ దావీదు కూడా దేవుణ్ణి గణపరుస్తున్నాడు. చూడండి, 199వ కీర్తనకి రండి. కీర్తనల గ్రంథం 99వ కీర్తన 5వ వచనం చదవండి. మన దేవుడైన యెహోవాను గణపరచండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలాపడుడి. ఆయన పరిశుద్ధుడు, ఆయన యాజకులలో మోషే అంటే వారు కూడా ఆయనను గణపరిచారు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి అన్నాడు. ఎలా గణపరచాలి? పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. 100వ కీర్తన 4వ వచనం చదవండి. కృతజ్ఞతార్పణములు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. ఎంత ధన్యత! దావీదు
ఇంకా కీర్తనకారులైన కోరహు, ఆసాపులు తమ పూర్ణ హృదయంతో ప్రభువును గణపరిచారు. ఆయనకు కృతజ్ఞతార్పణలను చెల్లించారు. కాబట్టి ఆరాధించడానికి మనం సిద్ధమా? మన ప్రభువు మనకు చేసిన గొప్ప కార్యాలను తలపోసుకుంటూ గణపరుస్తున్నామా? ఆయన గణపరిచిన వారిని ఎవరిని ఆయన విడిచిపెట్టాడు, తిరిగి వారిని గణపరుస్తాడు. గొప్ప దీవెన ఆశీర్వాదాలతో నింపుతాడు. పూర్ణ హృదయంతో దావీదు దేవుణ్ణి గణపరిచాడు. మరియా గణపరిచింది. మరి రక్షణ పొందిన మనం ఆయన్ని ఆరాధిస్తున్నామా? పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణలో ప్రవేశిస్తున్నామా? కీర్తనలు పాడడమే ఆయనను స్తుతించడం. రక్షించబడిన వారి ప్రతి నోట ఆయన తన కీర్తన ఉంచాడు. ఆ కీర్తన ద్వారా మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఎవ్వరు పాడని గీతమును యేసుని కొరకై పాడు. ఆ చరణం పాడుకుందాం. ఎవరు పాడని గీతమును యేసుని కొరకై, ఎవరు పాడని యేసుని కొరకై హేతువు లేకై ప్రేమించెను యేసుకు హేతువు లేకై ప్రేమించెను యేసుకు హల్లెలూయా 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 నిజమైన ఆరాధికుడు ప్రభువును గణపరిచేవారు ఎవ్వరు పాడని గీతాన్ని పాడుతూనే ఉంటారు. ఎందుకు? హేతువు లేకయే నన్ను ప్రేమించెను, యేసుకు నేను ఏమివ్వగలను? హల్లెలూయా. ప్రభువును స్తుతించండి. ఆయన సర్వకృపానిధి. ఎంత గొప్ప కృప నాకు చూపించాడు అంటూ భక్తులు ఆయనను గానం చేశారు, కొనియాడారు, గణపరిచారు. మరి దేవుని పిల్లలమైన మనం అలాంటి అనుభవాన్ని పొందుతున్నామా? రక్షణ ఇచ్చిన దేవుడు ఎంత గొప్పవాడు! ఎందుకు పనికిరాని మన కొరకు శరీరధారిగా లోకానికి వచ్చి మ్రాను మీద వ్రేలాడి రక్తమంతా కార్చాడు. శరీరాన్ని రక్తపు ముద్దగా చేసుకున్నాడు. అడ్డు కరకు నిలువు కరకు వ్రేలాడి చనిపోయి సమాధి నుంచి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి నేను పాపిని ప్రభు అనగానే మనం పరిశుద్ధులమైన రక్తం చేత కడబడి ఆత్మయందు ఆనందించే వారంగా ఉన్నాం. పాపభారం తొలగిపోతుంది. పరిశుద్ధుడైన యేసును మనం కలిగి ఉంటూ ఉన్నాం. నిత్య జీవం మనకు దొరుకుతుంది. జీవగ్రంథమందు మన పేరు లిఖించబడుతుంది. మన తలల మీద ఆయన నిత్యానందాన్ని ఉంచాడు. కాబట్టి నిత్యము ఆయన కనపరచాలి, ఎల్లప్పుడూ స్తుతించాలి. మరియమ్మ ఆరాధించినట్టు, దావీదు గణపరిచినట్టు, కొరహు, ఆసాపులు, భక్తులెల్లరూ ప్రభువును స్తుతించినట్టు, అయ్యా నీకేమి ఇవ్వగలను, నా రక్షణకై నీ ప్రాణం పెట్టావు, ఇదిగో ఈ విరిగి నలిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధన నీకు అర్పిస్తున్నానంటూ మనం ప్రభువుని ఆరాధిద్దాం. కేవలం రక్షించడమే కాదు, మన జీవిత యాత్రలో ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేశాడు. అట్లు తలపోసుకుంటూ మన ప్రాణంతో ప్రభువును గణపరుద్దాం. ఈ తలంపులను దేవుడు దీవించును గాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం.